తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉద్యోగ సంఘాల జేఏసీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల డిమాండ్లపై చర్చిస్తున్నారు. మొత్తం 45 డిమాండ్లతో చర్చలకు వచ్చిన జేఏసీ సంఘాలు పెండింగ్ డీఏలు, బిల్లుల క్లియరెన్స్కు సంబంధించి అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఖాళీల భర్తీ, ప్రమోషన్ల వేగవంతంపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం. కొండల్, మొత్తానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని ఇలా దాదాపు 45 డిమాండ్లతో జేఏసీ నేతలు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం జరిగింది. దీంట్లో అనేక కీలక అంశాలు, మొత్తానికి ఇప్పటికే ఉద్యోగ సంఘాలు 45 డిమాండ్స్ ప్రభుత్వం ముందుంచింది. వాటిలో ప్రధానమైన డిమాండ్స్ ఫిట్మెంట్ సంబంధించిన ప్రధానమైన డిమాండ్ ఉంది. దాంతో పిఆర్సీకి అమలు చేయాలి, దాంతో పాటు సిపిఎస్ రద్దు, ఓపీఎస్ ను పునరుద్ధరించాలన్నది మరో డిమాండ్ గా ఉంది. ఇంకొకటి పెండింగ్ బిల్లులు, పెండింగ్ డిఏలు, బిల్లుల క్లియరెన్స్ సంబంధించి కూడా మరో డిమాండ్ గా ఉంది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ ద్వారా క్యాష్లెస్ వైద్యం అందించాలన్నది డిమాండ్ ఉంది. ఈ అన్ని అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఉద్యోగ సంఘాల నాయకులు తీసుకెళ్లారు. దీని పట్ల ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించింది. అంతేకాదు ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంది, ఖచ్చితంగా ఉద్యోగుల ప్రతి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో పాటు ప్రధానమైన 4 అంశాల పట్ల కూడా సీఎం క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పిఆర్సీ అమలుకు సంబంధించి అన్నది ప్రధానమైన డిమాండ్ గా ఉంది. అయితే ఈ పిఆర్సీకి సంబంధించి శివశంకర్ కమిటీ నుంచి నివేదికను తీసుకోవాలని చెప్పి అధికారులకు ఆదేశించారు. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చే నివేదిక ఆధారంగా పిఆర్సీని ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అనుగుణంగానే అధికారులు తక్షణమే దీనికి సంబంధించిన కమిటీ రిపోర్ట్ను తీసుకోవాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఆరోగ్య భద్రతకు సంబంధించిన అంశం, హెల్త్ కార్డుకు సంబంధించిన అంశం పైన కూడా చాలా స్పష్టత ఇవ్వడం జరిగింది. జూన్ 1లోగా ఉద్యోగులకు హెల్త్ కార్డులను ఇష్యూ చేస్తామని చెప్పి సీఎం హామీ ఇచ్చారు. దీంతో పాటు ప్రతి 2 నెలలకు ఒకసారి ఉద్యోగ సంఘాలతో సమావేశం ఉండాలి. దాంట్లో ఉద్యోగుల సమస్యల పైన ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి రిపోర్ట్ తీసుకోవాలి. వాటి పరిష్కారానికి ప్రభుత్వం కూడా ముందుండి వెళ్తుందని చెప్పి సీఎం వారికి హామీ ఇవ్వడంతో పాటు ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఈ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనది అంటూ ఉద్యోగులకు హామీ ఇవ్వడం జరిగింది. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ నెల 5 నుంచి ఉద్యోగులు ఆందోళన దిశగా ముందుకెళ్లాలని నిర్ణయం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా సీఎం తో జరిగిన భేటీతో చాలా వరకు పూర్తి సానుకూల వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఉద్యోగులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఈ డిమాండ్ కి సంబంధించి కూడా స్పష్టత రావడంతో ఉద్యోగ సంఘాల నుంచి కూడా హర్షం వ్యక్తం అవుతుంది. ఓకే కొండల్, థ్యాంక్ యూ.